guys, welcome back to our channel Telugu to English teacher here. In today's video we are going to learn about distance related sentences. Distance అంటే దూరానికి సంబంధించి ఎన్నో సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో వాడుతూనే ఉంటాం కదా. సో ఈ డిస్టెన్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ గురించి మనం క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంప్లీట్గా చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈరోజు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఇంత దూరం ఎలా నడిచావు? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నౌ ద టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ? ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ని తెలుగులో ఏ విధంగా చెప్పాలో మీకు గనక తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, కాస్త దూరమే నడిచి వెళ్ళు. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ ఎ బిట్ ఫార్ సో యూ గో బై వాక్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ ఫార్ ఫ్రమ్ హియర్ సో యూ కెన్ వాక్ అవే క్విక్లీ. అంటే ఇక్కడ నుంచి అంత దూరం ఏమీ కాదు కాబట్టి నువ్వు త్వరగా నడుచుకుంటూ వెళ్ళు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ టేక్స్ టైమ్ టు గో బై వాక్ సో గో బై బైక్. అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అందుకనే నువ్వు బైక్ పైన వెళ్ళు అని. అంటే మనం వాక్ చేసినంత బైక్ పైన వెళ్తే చాలా ఈజీ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బైక్ మీద వెళ్తే గంట పడుతుంది. గంట అంటే 1 అవర్. బై బైక్ ఇట్ టేక్స్ 1 అవర్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మై ఆఫీస్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ మై హౌస్ సో ఐ గో బై క్యాబ్. అంటే నా ఆఫీస్ నా ఇంటి నుంచి చాలా దూరంగా ఉంటుంది, సో అందుకే నేను క్యాబ్లో వెళ్తాను లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని కూడా చెప్పొచ్చు. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐ గెట్ ఇరిటేటెడ్ వెన్ ఐ ట్రావెల్ సో ఫార్ టు గో టు ద ఆఫీస్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు ఆఫీస్కి అంత దూరం ప్రయాణించడం వల్ల నాకు చాలా చిరాకు వేస్తుంది. ఐ గెట్ ఇరిటేటెడ్ అంటే నాకు చాలా చిరాకు వేస్తుంది అని అర్థం. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, దాదాపుగా 5 కిలోమీటర్లు ఉంటుంది. డిస్టెన్స్ గురించి కాబట్టి కిలోమీటర్లో చెప్తున్నాం. ద డిస్టెన్స్ ఈజ్ అబౌట్ 5 కిలోమీటర్స్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఐ గాట్ బ్యాక్ పెయిన్. అంటే చాలా దూరం ప్రయాణించిన తర్వాత నాకు నడుము నొప్పి వచ్చేసింది. ఐ గాట్ బ్యాక్ పెయిన్ అంటే నాకు నడుము నొప్పి వచ్చేసింది. ఇక్కడ గాట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది పాస్ట్ కాబట్టి గాట్ వచ్చింది V3. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ డ్రైవ్ దట్ ఫర్ సో ఐ గో బై ట్రైన్. అంటే నేను అంత దూరం డ్రైవ్ చేయలేను, అందుకోసం నేను ట్రైన్లో వెళ్తాను అని. డ్రైవ్ చేయడం అంటే నడపడం, ఇలా కూడా చెప్పొచ్చు. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్, ఎంత దూరం ఉంటుందో నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ ఫార్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఫార్ టు గో ఫ్రమ్ హియర్ టు ద టెంపుల్, కెన్ యూ సీ ఆన్ గూగుల్ మ్యాప్స్? అంటే ఇక్కడ నుంచి మనం ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుందో నువ్వు గూగుల్ మ్యాప్స్లో చూస్తావా అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, బై ద టైమ్ వి గో దేర్ ఇట్ విల్ బీ ఈవినింగ్ సో బ్రింగ్ లంచ్ టు. అంటే మనం అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది, అందుకని
లంచ్ కూడా తీసుకో అంటే లంచ్ కూడా మనతో పాటు తీసుకొనిరా అని అర్థం. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారు. ఇన్ ఇంగ్లీష్, దే వెకేటెడ్ ద హౌస్ అండ్ వెంట్ అవే. దే వెకేటెడ్ ద హౌస్ అండ్ వెంట్ అవే. వెకేటెడ్ అంటే ఖాళీ చేశారు అని అర్థం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, దే వెకేటెడ్ ద హౌస్ హియర్ అండ్ సెయిడ్ దట్ ద హౌస్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్. దే వెకేటెడ్ ద హౌస్ హియర్ అండ్ సెయిడ్ దట్ ద హౌస్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్ అంటే వాళ్ళు ఇక్కడ ఇంటిని ఖాళీ చేశారు, అలాగే ఇక్కడ నుంచి వాళ్ళు ఉన్న ప్లేస్ చాలా దూరం అని చెప్పారు అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, I didn't even go because they said it was too far. I didn't even go because they said it was too far అంటే వాళ్ళు చాలా దూరం అని చెప్పడంతో నేను కూడా వెళ్ళలేదు. I didn't even go అంటే నేను కూడా వెళ్ళలేదు అని అర్థం. Now the next sentence of this video, నాకు నువ్వు కాస్త దూరంగా ఉండు. Stay away from me. Stay away from me అంటే నాకు నువ్వు కాస్త కొంచెం దూరంగా ఉండు. For example, I feel so peaceful when I am away from you. I feel so peaceful when I am away from you అంటే నేను నీ నుంచి దూరంగా ఉన్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో లెట్ us maintain this distance from now on. సో లెట్ us maintain this distance from now on అంటే అందుకని మనం ఇప్పటి నుంచి ఈ డిస్టెన్స్ని అంటే ఈ దూరాన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాము, ఇలాగే మెయింటైన్ చేద్దాము అంటే ఇలాగే దూరంగా ఉందాము అని అర్థం. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అంత దూరం నేను వెళ్ళలేను. అంత దూరం, అంత డిస్టెన్స్ నేను వెళ్ళలేను. ఐ కాంట్ గో దట్ ఫార్. ఐ కాంట్ గో దట్ ఫార్ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు గో టు అదర్ కంట్రీస్ ఈవెన్ ఫర్ అవే, దట్స్ వై ఐఎమ్ స్టడీయింగ్ హియర్. I don't want to go to other countries even for away, that's why I am studying here అంటే నాకు అదర్ కంట్రీస్ లేదా వేరే దేశాలకి వెళ్ళాలని లేదు, అవి చాలా దూరం కూడా, అందుకని నేను నా స్టడీస్ ఇక్కడే చేస్తున్నాను లేదా నేను ఇక్కడే చదువుకుంటున్నాను ఈ విధంగా చెప్పొచ్చు. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్టే హియర్ అండ్ డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దట్ ఫార్. స్టే హియర్ అండ్ డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దట్ ఫార్ అంటే అంత దూరం వెళ్ళే కన్నా ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకో లేదా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండు అని అర్థం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కార్ లేదు అందుకే బైక్లో వెళ్తాను. అందరితో కార్ ఉండాలని ఏం లేదు కదా. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ సో ఐ గో బై బైక్. ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ so I go by bike. For example, by bike I can go for in half an hour. By bike I can go for in half an hour అంటే బైక్ పై అయితే నేను హాఫ్ అన్ అవర్లోనే చాలా దూరం వెళ్ళగలను అని అర్థం. నౌ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వీడియో, I have just learned to drive so it will take me some time. I have just learned to drive so it will take me some time అంటే నేను ఇప్పుడే డ్రైవ్ చేయడం నేర్చుకున్నాను, అందుకనే నాకు కాస్త టైం పడుతుంది. అంటే నేను డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే కొంచెం నాకు టైం పడుతుంది అని అర్థం. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు అందరికన్నా ఫస్ట్ మన వీడియో మీరే చూసేయచ్చు. ఈ వీడియోలో ఉన్న టుడేస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, బాయ్.